C, which is the another use of the dimension. So ఏంటంటే deducing relation among physical quantities. సో ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ వాటి యొక్క రిలేషన్స్, అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీస్కి అనదర్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఒక రిలేషన్ మనం ఈ విధంగా డిడ్యూస్ చేయగలుగుతాం. ఓకే, సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ అనేటువంటి ఒక ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఏ, బి, సి, డి అనేటువంటి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఈ ఏ అనేది మనం బి ఇంటూ సి ఇంటూ డి ఇన్ టర్మ్స్ ఆఫ్ బి ఇంటూ సి ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఈ నాలుగిటి యొక్క రిలేషన్షిప్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ పవర్ ఏ విధంగా రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. సో ఏదైనా టర్మ్స్ ఆఫ్ పవర్లో రావచ్చు. కాబట్టి ఆ పవర్ తెలియదు కాబట్టి జస్ట్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి యూజ్ చేసుకుని ఇప్పుడు ఆ పవర్స్ యొక్క వాల్యూస్ కనుక కనుక్కున్నట్లయితే ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ యొక్క రిలేషన్షిప్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, సో ద another use of the dimension is to find out the relation among the physical quantities. ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇంకొక ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క రిలేషన్షిప్ అనేది కనుక్కోవచ్చు. సో ఇది ఎలా అంటే లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో టైమ్ అనేటువంటి ఈక్వేషన్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ కే, సో ఆ కాన్స్టెంట్ కే అనేది మనకు తెలియదు కాబట్టి అలాగే పక్కన పెడదాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీగా తీసుకున్నాం. ఓకే, సో నా దగ్గర ఉన్నటువంటి టైంని ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, మాస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వీటితో ద్వారా మనం ఒక రిలేషన్ అంటే ఒక ఈక్వేషన్ మనం డెడ్యూస్ చేయాలన్నమాట. సో ఆ ఈక్వేషన్ ఎలా డెడ్యూస్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో లెంత్ ఆల్రెడీ మనకు తెలుసు, టైం తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఇస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ ఎస్ పవర్ -2, దీని యొక్క యూనిట్స్ అనమాట. ఓకే, సో యాక్సలరేషన్కి ఏ యూనిట్స్ వస్తుందో ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా సేమ్ అవే యూనిట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ ద పవర్స్ బి టేకెన్ యాజ్, సో వాటి యొక్క పవర్స్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఎల్ పవర్ ఏ ఇంటూ ఎం పవర్ బి ఇంటూ జీ పవర్ సి, వీటి యొక్క టర్మ్స్లో తీసుకుంటాం. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎల్ పవర్ ఏ, ఎం పవర్ బి ఇంటూ జీ పవర్ సి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క టోటల్ టర్మ్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్లో కనుక రాసినట్లయితే దట్ ఈస్ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కే అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది మనం ఎటువంటి సంబంధం లేదు, వీటిని మనం ఎటువంటి రాయడం లేదు. సో ఎల్ అంటే లెంత్ కదా, సో లెంత్ కాబట్టి మనం ఏం రాస్తాం, క్యాపిటల్ ఎల్గా రాస్తాం. క్యాపిటల్ ఎల్ ఏ, అండ్ ఎం అంటే మాస్ కాబట్టి క్యాపిటల్ ఎం బి, అండ్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఎంఎస్ పవర్ -2, ఎం అంటే మీటర్స్, ఎస్ పవర్ -2 అంటే మీటర్స్ పర్ సెకండ్ అంటాం దీన్ని. సో దీని యొక్క డైమెన్షన్ ఏమవుతుందంటే ఎల్ టీ -2 వస్తుంది. సో ఎల్ టీ -2 హోల్ ఆఫ్ సి. సో దీన్ని ఓవరాల్గా మనం కే ఇంటూ ఎల్ఏ ఇంటూ ఎంబి ఇంటూ దీని సితో లోపల మల్టిప్లై చేస్తే ఎల్సి ఇంటూ టీ -2c, టీ పవర్ -2c వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్టీలో రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం ఫస్ట్ ఎం రాద్దాము, ఎం పవర్ బి, సో ఎం పవర్ బి అండ్ ఎల్ పవర్ ఏ ప్లస్ సి, ఎందుకంటే ఇక్కడ ఎల్ పవర్ ఏ ఉంది, ఇక్కడ ఎల్ పవర్ సి ఉంది. సో యాజ్ పర్ మన మ్యాథమెటిక్స్లో ప్రకారం సో ఏం చేస్తామంటే ఏ పవర్ ఎన్
ఇంటూ ఏ పవర్ ఎం ఉంటే దీన్ని ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం ఈ విధంగా రాస్తాం ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ప్రకారం. సో ఎం పవర్ బి, ఎల్ పవర్ ఏ ప్లస్ సి అండ్ టీ పవర్ మైనస్ 2c. ఇది దేనికి ఈక్వేషన్ అంటే క్యాపిటల్ టీకి ఈక్వేషన్. ఎస్. సో ఇందులో మనకు మాస్ లేదు, లెంత్ లేదు, ఓన్లీ టైం వరకు ఉంది. సో కాబట్టి ఏం చేస్తామంటే దీనిని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. మాడిఫై అంటే ఎలా రాస్తామంటే ఇది యాజ్ క్యాపిటల్ టీ కాబట్టి ఇందులో మాస్ లేదు కాబట్టి m0, లెంత్ లేదు కాబట్టి L0గా రాస్తాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో మాస్ని మాస్తో ఈక్వల్ చేస్తాం, లెంత్తో ఈక్వల్ చేస్తాం, టైంతో ఈక్వల్ చేస్తాం, అంటే వాటి యొక్క పవర్స్ని ఈక్వల్ చేస్తాం. సో వాటి యొక్క పవర్స్తో కనుక ఈక్వల్ చేసినట్లయితే మనకు b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, b ఈక్వల్స్ టు 0. ఇక్కడ m పవర్ 0, m పవర్ b ఉంది కాబట్టి b ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ a ప్లస్ c ఉంది, a ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, a ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ t పవర్ మైనస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ t పవర్ 1 ఉంది. సో ఇది ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇందులో నుంచి ఏమవుతుంది మనకు c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2. ఓకే, c వాల్యూ వచ్చింది మనకి. ఇందులో నుంచి ఏ వాల్యూ కూడా వస్తుంది, a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 1/2. మైనస్ టు మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/2 అవుతుంది. సో ఓవరాల్గా మనకు వాల్యూస్ వచ్చినటువంటిది ఏ వాల్యూ 1/2, బి వాల్యూ 0, సి వాల్యూ మైనస్ 1/2 అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ని ఏం చేస్తామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అనుకునేటువంటి ఈక్వేషన్ ఇదనమాట. అవును కదా, ఇది కదా మనం అనుకునేది. సో దీనిని బేస్ చేసుకొని ఇక్కడ ఈక్వేషన్ రాస్తుంది. సో t ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎల్ పవర్ ఏ వాల్యూ ఎంత 1/2 కాబట్టి 1/2 రాస్తాం, ఇంటూ m పవర్ b, b వాల్యూ ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది కాబట్టి m0. అంటే ఏమని అర్థము, మాస్ అనేది లేదు. సో g పవర్ c మీన్స్ దట్ ఈస్ మైనస్ 1/2. ఓకే, సో ఈ మాస్ అనేది లేదు కాబట్టి దీన్ని ఒమిట్ చేద్దాం. సో t ఈజ్ ఈక్వల్స్ టు k ఎల్ పవర్ 1/2 బై g పవర్ 1/2. అంటే మైనస్ ఉంది, డినామినేటర్కి వెళ్తే ప్లస్ అనేది అవుతుంది అనమాట. సో t ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎల్ బై జీ హోల్ పవర్ ఆఫ్ 1/2. ఇది మొత్తం పైన 1/2 ఉంది, కింద 1/2 ఉంది కాబట్టి హోల్ పవర్ ఆఫ్ 1/2 రాస్తాం. సో ఓవరాల్గా t ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. సో ఇది మనకు కావాల్సినటువంటి డెడ్యూస్డ్ ఈక్వేషన్. సో టైంకి అదేవిధంగా లెంత్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ మాస్ ఎటువంటి డిపెండ్ కాదు కాబట్టి మాస్ ఈజ్ 0. టైం అనేది ఎప్పుడు మాస్ పైన డిపెండ్ కాదు. అందుకే ఈ ఈక్వేషన్ ద్వారా ఏం చెప్పుకోవచ్చు అంటే టైం డజంట్ డిపెండ్స్ అపాన్ మాస్, టైం డిపెండ్స్ అపాన్ లెంత్ అండ్ టైం డిపెండ్స్ అపాన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇదేంటంటే మీకు సింపుల్ పెండులం అనేటువంటి ఎక్స్పెరిమెంట్ వస్తుంది, సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు ఆల్రెడీ 9th క్లాస్లో ఒక పెండులంని ఈ విధంగా హ్యాంగ్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది ఈ విధంగా చేస్తుంటారు. ఓకేనా, అంటే ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుంది టైం పీరియడ్ కనుక్కోమని. సో దాని యొక్క ఫార్ములా అనమాట ఇది, t ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. సో ఈ విధంగా మనం రిలేషన్స్ని మనం ఈ విధంగా డెడ్యూస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా ఒక లిమిటేషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది. ఈ కాన్స్టెంట్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే అవి డైమెన్షన్ లెస్. సో వాటిని డైమెన్షనల్ లెస్గా చెప్పుకుంటాం. సో డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్గా చెప్పుకుంటాం వాటికి ఎటువంటి డైమెన్షన్స్ లేవు కాబట్టి వీ కెనాట్ ఫైండ్ ద పర్ఫెక్ట్ వాల్యూ, అది వెదర్ 1/2నా 2నా లేదా ఏంటి అనేది మనం పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి హియర్ ఆల్సో వీ హ్యావ్ ఏ లిమిటేషన్ ఫర్ దిస్. సో ఈ విధంగా మనం
డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఉండేటువంటి రిలేషన్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకే, సో దీనిపైన కూడా కొన్ని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం, మీకు అప్పుడు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద యూజెస్ ఆఫ్ ద డైమెన్షన్స్. three uses we have. So what are the three uses is, so first use is the principle of homogeneity, and the second use is the conversions of unit, and the third is deducing relationship among the physical quantities. Different physical quantities మధ్య relationship ని find out చేయడం అన్నమాట. సో let us do some of the problems. కొన్ని న్యూమరికల్స్ అనేది చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏం ఇచ్చారంటే మనకు ఇచ్చినట్టు ఫస్ట్ ఈ న్యూమరికల్స్ ఏంటంటే మనం యూజెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అండ్ కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్ ఆల్రెడీ మీకు ఒకటి ఇచ్చినాను, అండ్ డిడ్యూసింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్షిప్ వాటిపై చేయడానికి ఒక ప్రాబ్లం. సో ఇవన్నీ ఎలా చేయాలన్నది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. సో విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు. లైక్ టెక్స్ట్ డైమెన్షనల్లీ ఇఫ్ ది ఈక్వేషన్ v square is equals to u square plus 2ax. సో ఇది ఈక్వేషన్. సో we have the equation v square is equals to u square plus 2ax. so x where v and u are velocities, మనం velocities అని చెప్పుకుంటాం, అంటే ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ. సో a is acceleration. సో యాక్సలరేషన్కి ఏమొస్తుందంటే L(t⁻⁻²), అండ్ వెలాసిటీస్కి ఏమొస్తుందంటే L(t⁻⁻1). అండ్ వేర్ x is called as displacement which is the length కాబట్టి సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుందంటే ఓన్లీ L అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే v square equals to u square plus 2ax అనేది కరెక్టా కాదనేది మనకు తెలియాలి ఇప్పుడు. సో ఫస్ట్ v square తీసుకుందాం, LHS సైడ్లో ఉండేటువంటి v square తీసుకుందాం. సో v square is equals to v అంటే వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా L(t⁻⁻1), అంటే L(t⁻⁻1) స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2. సో ఇది ఓవరాల్గా ఎంత వస్తుందంటే L(2t⁻⁻2). సో ఇది LHS వాల్యూ. ఇప్పుడు RHS సైడ్ ఉండేటువంటి వాల్యూస్ ఏవైతున్నాయి అవి చూద్దాం. సో RHS సైడ్లో u స్క్వేర్ ఉంది కాబట్టి u స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. u స్క్వేర్, సో ఇది కూడా డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి, ఇది వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి L(t⁻⁻1) of square bracket of 2. so L(2t⁻⁻2). ఎస్, సో ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది, అంటే u స్క్వేర్ కూడా కరెక్ట్. ఇంకా మన దగ్గర ఉన్నది 2ax. సో 2ax అనేది కరెక్ట్ కాదో తెలియాలి ఇప్పుడు మనకు. సో 2ax, సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం ఇక్కడ రాయట్లేదు. సో విల్ రిమూవ్ దట్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ మనం ఏఎక్స్కి మాత్రమే ఇక్కడ వాల్యూ అనేది రాస్తాం. దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఇంతకుముందు రాస్తాం, దట్ ఈస్ L(t⁻⁻2), అండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ L. సో వీటిని అంటే ఈ రెండింటిని కంబైన్ చేసినట్లయితే మనకు L(1), L(1), L(1+1), that is L(2), and T⁻⁻, just in terms of multiplication ఎలా చేస్తాము, a⁻n, a⁻m. సో బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ని ఏం చేస్తాం మనం, యాడ్ చేస్తాం. సేమ్ అదే విధంగా ఇక్కడ చేస్తాం అన్నమాట. సో అన్నిట్లో కనుక మీరు చూసినట్లయితే we got the same L(2t⁻⁻2), L(2t⁻2) and L(2t⁻2). సో ఓవరాల్గా LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఈక్వల్ అయింది కాబట్టి దెన్ వాట్ విల్ రైట్ ఈస్
the given equation, that is v square equals to u square plus 2ax may be correct. ఈజ్ కరెక్ట్ అని రాయకూడదు, మేబీ కరెక్ట్ అనేది రాయాలి. ఎందుకంటే మనకు తెలియదు ఇక్కడ ఉండేటువంటి ఈ కాన్స్టెంట్ వాల్యూ అది కరెక్ట్ కాదనేటువంటిది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. యాజ్ కొన్ని ఈక్వేషన్స్లో ఎగ్జాక్ట్గా ఇవ్వరు. జస్ట్ లైక్ మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టు అక్కడ కే వాల్యూ ఏ విధంగా అయితే మనకు ఆ వాల్యూ ఏ విధంగా అయితే తెలియదో జస్ట్ మేబీ కరెక్ట్ అని రాస్తాం. అంటే డైమెన్షనలీ దే ఆర్ కరెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫర్ దిస్, హౌ వీ డూ దిట్. That to test dimensionally if the equation v square equals to u square plus 2x may be correct. Yes, it is may be correct అవుతుంది అని రాసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో the distance covered by a particle in time t is given by x is equals to a plus bt plus ct square plus dt cube. Find the dimension of a, b, c and d. సో ఒక డిస్టెన్స్, ఒక పార్టికల్ ఏదైనా ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ ఏముందంటే సో కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో దిస్ ఇస్ ఎ పార్టికల్ అండ్ ఇట్ హ్యాస్ ట్రావెల్ ఏ సర్టన్ డిస్టెన్స్ ఇన్ టైమ్ టీ అనేటువంటి డిస్టెన్స్లో ట్రావెల్ అయింది. సో దీని యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ స్క్వేర్ ప్లస్ డిటీ క్యూబ్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డైమెన్షన్స్ ఏదైతున్నాయంటే వీటి యొక్క ఏ, బి, సి, డి అనేటువంటి వేరియబుల్స్ ఏవైతున్నాయో వాటి యొక్క డైమెన్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డైమెన్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ ఏంటంటే గివన్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ క్యూబ్ ప్లస్ డిటీ క్యూబ్. సో ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ మనకు డిస్టెన్స్, ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి సో ఎల్హెచ్ఎస్ సైడ్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ దట్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. సో అది డిస్టెన్స్ సంబంధించింది కాబట్టి సో ఎక్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే లెంత్ కాబట్టి ఎల్గా రాస్తాం. దట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎక్స్. అండ్ ఒక్కొక్క దానికి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుందాం. అంటే ఏకి, బీటీకి, సిటీ స్క్వేర్కి, డిటీ క్యూబ్కి ఒక్కొక్క దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుందాం. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ, ఎక్స్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ బీటీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్లో రాస్తున్నాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్లో కరెక్ట్ అవుతుంది ఇవన్నీ. బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ సిటీ స్క్వేర్ అండ్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిటీ క్యూబ్. సో ఒక్కొక్క దానికి ఇప్పుడు వాల్యూస్ అనేది కనుక్కుందాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎక్స్ ఈజ్ అనేది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది కాబట్టి యాజ్ డైమెన్షనల్ ఫార్ములా and x both are equal, so we get the dimensional formula for a as L. So dimensional formula for a is taken as L గా రాస్తాం. L గా వచ్చేసింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ L గా రాస్తాం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇందులో నుంచి ఏం రాసుకోవచ్చు అంటే మనం b, dimension of b and dimension of t is equals to dimension of L. So from this what we can write is, so t ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అటుపక్క వెళ్తే డివైడెడ్ బై అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఏమవుతుందంటే డైమెన్షన్ ఆఫ్ b is equals to dimension of L divided by dimension of t. So from this we write the final equation as dimension of L t minus 1. ఇది దేని యొక్క డైమెన్షన్ అంటే b యొక్క డైమెన్షన్కి రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ x, dimension of x is equals to dimension of ct square. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ ఎల్కి ఈక్వల్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చేసామో డైమెన్షన్ ఆఫ్ c ఇంటూ డైమెన్షన్ ఆఫ్ t స్క్వేర్
is equals to dimension of L. So that implies dimension of C is equals to dimension of L by dimension of T. T square కదా, so T square. So from this we get dimension of L T power minus 2. So LT power minus 2 అనేది ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ సికి. అదేవిధంగా డైమెన్షన్ ఆఫ్ డికి అనుకుంటే సేమ్ ఇదే విధంగానే డైమెన్షన్ ఆఫ్ డి ఇంటూ డైమెన్షన్ ఆఫ్ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ ఎల్. సో ఫ్రమ్ దిస్ దట్ ఇంప్లైస్ డైమెన్షన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ ఎల్ బై డైమెన్షన్ ఆఫ్ టీ క్యూబ్. సో పైకి వెళ్తే డైమెన్షన్ ఆఫ్ ఎల్ టీ పవర్ మైనస్ 3. సో ఓవరాల్గా మనం ఏబిసిడి యొక్క డైమెన్షన్స్ కనుక్కుంటాం. సో ఓవరాల్గా ఏం రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ ఎల్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ ఎల్ టీ పవర్ మైనస్ 1 and dimension of C is equals to dimension of LT power minus 2 and dimension of D is equals to dimension of LT power minus 3. సో ఈ విధంగా జేఈ మెయిన్స్గా అడిగేటువంటి చిన్న క్వశ్చన్స్గా అడిగేటువంటి ఛాన్సెస్. సో దిస్ ఇస్ హౌ వీ క్యాన్ సాల్వ్ and this is how we can find out the dimension of A, B, C and D. ఇది జస్ట్ సింపుల్ ప్రాబ్లమ్. సో వీటిపైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీ టెక్స్ట్ బుక్స్లో కానీ మీ మెటీరియల్స్లో కానీ మీరు వర్కౌట్ చేస్తే వాటికి ఆన్సర్స్ అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ అనదర్ వన్ ఏంటంటే ఇఫ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ M power A, V power B, R power C, then find the values of A, B and C. సో ఈ 3 యొక్క వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇది ఎలా కనుక్కోవాలంటే జస్ట్ ఫస్ట్ మనం ఏం రాస్తామంటే గివన్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఇలా రాస్తాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఏ, ఎం అంటే మాస్ ఆఫ్ ఏ ఇంటూ వెలాసిటీ ఆఫ్ బి ఇంటూ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సి. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఏం రాసుకోవచ్చు, మనం లెంత్ రాసుకోవచ్చు. కాబట్టి మనం రేడియస్ ప్లేస్లో మనం లెంత్ని రాసుకోవచ్చు. సో లెంత్. ఓకే, సో దీనిని మనం విడదీస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్లో కనుక రాస్తే ఫోర్స్కి M1 L1 T పవర్ మైనస్ 1, సో T పవర్ మైనస్ 2. ఓకే, సో వీటిని కూడా సపరేట్ చేసి రాస్తే మాస్ M పవర్ A ఇంటూ వెలాసిటీ LT మైనస్ 1 ఆఫ్ B అండ్ లెంత్ అంటే L ఆఫ్ C. సో ఓవరాల్ M పవర్ A ఇంటూ LB T power minus B into LC. సో మూడింటిని M ఇన్ టర్మ్స్ ఆఫ్ M, L అండ్ Tలో ఒక ఆర్డర్లో కనుక రాస్తే MA L పవర్ B ప్లస్ C. సో ఎందుకంటే రెండు L's ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ L B ప్లస్ C అండ్ T పవర్ మైనస్ B. Now this is the dimensional formula for force M1 L1 T power minus 2. ఇప్పుడు రెస్పెక్టివ్ యొక్క డైమెన్షన్స్ని వాటి యొక్క పవర్స్ని ఈక్వల్ చేస్తాం. సో వాటి యొక్క పవర్స్ ఈక్వల్ ఎలా చేస్తామంటే చూడండి, మాస్ యొక్క డైమెన్షన్స్ మాస్ ఈక్వల్ లెంత్ పవర్ లెంత్, టైం పవర్ టైంకి ఈక్వల్ చేస్తాం. దట్ ఈస్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 అని, B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అండ్ మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 అనేటువంటి ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో సాల్వ్ చేస్తే మనకు B ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. అది ఈ ఈక్వేషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 1, C ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు మైనస్ 1. అంటే C వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ 1 వచ్చింది. సో వీ గెట్ A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్స్ టు 2 అండ్ C ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1.
సో therefore మనం రాస్తాం సెంట్రిపిటల్ ఫోర్స్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ F is equals to m power 1 v power 2 r power minus 1. So that means what we can write it as F equals to m v square by r. Now this is the formula for the centripetal force. So ఈ విధంగా మనం అన్నోన్ ఫార్ములాస్ యొక్క డైమెన్షన్స్ కనుక్కొని వాటి యొక్క పవర్స్ను కూడా మనం ఈ విధంగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట.